మనం హోమ్ లోన్ తీసుకొని ఫ్లాట్ ఆర్ హౌస్ కొన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకి 2 kinds ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీని గురించి చాలా మంది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు మనకు హోమ్ లోన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది లింక్ చేసి మనకి సెల్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ లో ఉంటారు. సో దీనికి సంబంధించి డీటెయిల్ గా చెప్తాను. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీంట్లో 2 ఇన్సూరెన్స్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే, ఒకటి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటారు, ఇంకోటి లోన్ ఇన్సూరెన్స్, లోన్ కవరేజ్ మొత్తం ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ అంటారు. సో దీని గురించి డీటెయిల్ గా వెళ్ళినట్లయితే, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే మన ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఆ రోజుకి వాళ్ళు వాల్యుయేషన్ వేసి దాని మీద ప్రీమియం చెప్తారు. సపోజ్ వాల్యుయేషన్ ఒక 50 lakhs వాల్యుయేషన్ వాళ్ళకి వచ్చినట్లయితే దాని మీద మీకు 25 నుంచి 30,000 వరకు మీకు ప్రీమియం ఉంటుంది. ఇది 20 years వరకు మీకు సింగిల్ పేమెంట్ 20 years వరకు మీకు ఈ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుంది. ఈ 20 years లో మీ ఫ్లాట్ కి ఏదైనా అయితే ఫైర్ యాక్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా న్యాచురల్ కలామిటీస్ వల్ల ఆ బిల్డింగ్ కి ప్రాబ్లం అయినట్లయితే మీకు వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సమ్ ఇష్యూడ్ అయితే ఉన్నది ప్లస్ ఈ సమ్ ఇష్యూడ్ అది ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈ సంవత్సరం 50 lakhs కి మీరు కనుక ఇన్సూరెన్స్ సమ్ ఇష్యూడ్ నెక్స్ట్ ఇయర్ 55 lakhs అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 60 lakhs అవుతుంది. మీకు ఎటువంటి ఎక్స్ట్రా ప్రీమియం ఉండదు, సింగిల్ టైం ప్రీమియం ఉంటుంది, 20 years కవర్ అవుతుంది. మీ కొత్త హౌస్ కి అలాగే ఎగ్జిస్టింగ్ పాత హౌస్ లో కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి హోమ్ లోన్ తో సంబంధం లేదు. మీరు వాళ్ళని బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టు వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఫ్లాట్ వాల్యుయేషన్ చూసుకొని ఫ్లాట్ కండిషన్ చూసుకొని మీకు ప్రీమియం ఎస్టిమేషన్ అయితే ఇస్తారు. దాంతో మీరు ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఈ రోజుల్లో ఉన్న పొజిషన్స్ కి చాలా ఇంపార్టెంట్. నేనైతే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. సెకండ్ వన్ వచ్చి లోన్ కవరేజ్ ఇన్సూరెన్స్. ఇది సంబంధించి ఆ లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కదా, సో వాళ్ళ పేరు మీద ఈ ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు. మీరు ఎంతైతే హోమ్ లోన్ తీసుకుంటారో ఆ ఫుల్ అమౌంట్ కి సమ్ అష్యూర్డ్ ఉంటుంది. ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి చనిపోయినా లేకపోతే ఆ వ్యక్తి ఏదైనా అనారోగ్యంతో ఇదైనా కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది సమ్ అష్యూర్డ్ ఏదైతే లోన్ అమౌంట్ మొత్తాన్ని కవర్ చేసి మీకు వితౌట్ ఎనీ ఫర్దర్ పేమెంట్స్ లేకుండా లోన్ మొత్తం క్లియర్ చేసి డాక్యుమెంట్స్ ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి అప్పచెబుతారు. సో మీరు ఎప్పుడైనా బ్యాంకులకు వెళ్ళి హోమ్ లోన్ తీసుకొని హోమ్ కొంటున్నప్పుడు హౌస్ ఆర్ ఫ్లాట్ కొంటున్నప్పుడు మీకు బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ సజెస్ట్ చేస్తే మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి నేను తీసుకోమనే చెప్తాను. ఇది లింక్ పాలసీస్ అయితే కాదు, పర్టికులర్లీ ఇది ప్రమోషనల్ వీడియో అయితే అసలే కాదు. ఇది నేను బేసికల్గా రీసెర్చ్ చేసి చెప్తాను ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.